అవుతుంది. సో ఈ నేపథ్యంలో అటు విశాఖ సిటీనే కావచ్చు లేదా రూరల్ ప్రాంతాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నాయుడు? శ్రీహరి, ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి నార్త్ నియోజకవర్గంలో ఉన్నాము. సో వాటర్లు ఏ స్థాయిలో ఉన్నారంటే దాదాపుగా ఇప్పుడు మనం 12:30 సమయం అవుతుంది. ఇప్పుడు ఈ సమయంలో మన వెనక కనిపిస్తున్నటువంటి వాటర్లను చూడొచ్చు. సో మండు టెండలో సైతం ఓటేసేందుకు జనాలంతా క్యూ కట్టారంటే మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. మన వెనక వస్తున్నటువంటి జనాలను చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఓటు వేసేందుకు వాళ్ళ లైన్లలో వేచి ఉండి ఇప్పటి వరకు కూడా వాళ్ళంతా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి చాలామంది ఉన్నారు. వీళ్ళంతా సో క్యూ కడుతున్నారంటే దాదాపు ఇప్పుడు మండు ఎండ ఉంటున్నప్పుడు కూడా వాళ్ళంతా కూడా ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి బారులు కడుతున్నటువంటి పరిస్థితి. విశాఖ నగరంలో గతంతో పోలిస్తే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. 11 గంటల సమయానికి మనం చూస్తే దాదాపుగా 22% వరకు నమోదైంది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాటర్లు వస్తూ వెళ్తూనే ఉన్నారు. మండు టెండ ఉంది, సో బయటికి రావాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. అలాంటి సందర్భంలో కూడా వాటర్లు అంతా కూడా తరలి వస్తున్నటువంటి దీన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు మన వెనక్కి చూడొచ్చు కొత్త వాటర్లు కావచ్చు. కొద్దిగా ఎక్కువ శాతం విశాఖలో సుమారుగా 2 లక్షల మందికి పైగా 2.5 లక్షల మంది పైగా యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి దీన్ని విజువల్స్లో మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మరోవైపు అంటే విశాఖ ఏజెన్సీకి సంబంధించినంత వరకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే ఏదైతే ఉందో అల్లూరు జిల్లాలో అయితే మాత్రం సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ అనేది కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రంపచోడవరం కావచ్చు, ఇటు పాడేరు కావచ్చు, అరకు ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. అంతేకాకుండా రంపచోడవరంలో ఉన్నటువంటి ఒక 6 ప్రాంతాలకి ప్రత్యేకంగా హెలికాప్టర్లు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది మనం చెప్పొచ్చు. మరోవైపు ఇటు మన్యం జిల్లాలో చూసుకుంటే సాయంత్రం 5 గంటల వరకు 3 నియోజకవర్గాల్లో ఒక పార్వతీపురం మినహా మిగతా ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు 5 గంటల వరకు కూడా కొనసాగుతాయి. మిగతా ఒక్క పార్వతీపురంలో మాత్రం 6 గంటల వరకు కూడా యథావిధిగా కొనసాగుతుందని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మనకు కొద్దిసేపు క్రితమే ఏదైతే నాగావళి నాందేడ్ అని ఒక స్పెషల్ ఎక్స్ప్రెస్ని కొంతమంది వాటర్లే ప్రత్యేకంగా ఇక్కడ రావడానికి బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు బుక్ చేసుకున్నటువంటి వాహనంలో మనం చూడొచ్చు. వాళ్ళంతా కూడా ట్రైన్లో సుమారుగా 5 గంటల పాటు విరిగిపోయారు. మేము ఓటు వేసేందుకు ఆ ప్రాంతం నుంచి ఇక్కడ తరలి వచ్చామని చెప్పి వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రత్యేక వీడియోలో వాళ్ళంతా కోరుతుంది ఏంటంటే ఖచ్చితంగా మేము ఓటు వేయాలని చెప్పి దూర ప్రాంతాల నుంచి ఒక స్పెషల్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. తెల్లవారు 6 గంటలకు రావాల్సిన వాళ్ళం మేము ఇప్పటికి కూడా చేరుకోలేకపోయాం. ఖచ్చితంగా మా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్నటువంటి దీన్ని చూడొచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఓటింగ్ పర్సంటేజ్ ఏ స్థాయిలో ఉందని 12:30 సమయంలో ఎంతమంది ఓటర్లు క్యూ కట్టారనేది నేరుగా లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి వెళ్తే మనకి కనిపిస్తుంది. అంటే బారులు తీరి, ఎందుకంటే ఓటింగ్ పర్సెంట్ గతంలో విశాఖపట్నంలో 66% ఉంది. అది ఇప్పుడు ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తే ఓట్లు వేయడానికి ఏ స్థాయిలో బారులు తీరారనేది మనం ఓటర్ల దగ్గరే నేరుగా ఉన్నాం. వాళ్ళు చూడొచ్చు మనకి క్యూస్లో కానీ వీటిలో కానీ. సో వీళ్ళంతా ఈ మండు టెండర్ సైతం ఎక్కడ లెక్క చేయకుండా వృద్ధులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు, ఎందుకంటే స్కూల్స్లో కానీ వీటిలో కానీ టెంట్లు వీటిలో ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చూశారు. ఇటువైపు మనకు చూడవచ్చు ఇక్కడ బూతుల్లో ఎంతమంది వారి ఓటు హక్కుని వినియోగించుకున్నందుకు చిన్నపిల్లలు తీసుకొని కొంత వృద్ధులు, నడవలేని వాళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారంటే సో ఈసారి ఖచ్చితంగా ఓటు అనేది వినియోగించుకోవాలని ఒక మీడియా ప్రచారం కావచ్చు, లేకపోతే ఓటు హక్కు అనేది వృధా కాకూడదు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కావచ్చు. ఓటు హక్కు అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో వచ్చిందనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి బారులు తీరినటువంటి జనాలను చూస్తేనే అర్థమవుతుంది. ఈసారి విశాఖపట్నంలో ఓటింగ్ పర్సెంటేజ్ సుమారుగా ఒక 70 నుంచి 80 వరకు 80 దాటుతుందనేది ఒక అంచనా అయితే ఖచ్చితంగా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంటే సాధారణంగా ఎప్పుడైనా ఉత్తరాంధ్రకి సంక్రాంతి వచ్చిందంటే జనాలు ఇతర ప్రాంతాల నుంచి పల్లెలకు కావాలి మిగతా ప్రాంతాలకు తరలి వస్తారు. ఈసారి ఓట్లు వేసేందుకు తరలి వచ్చారంటే సో ఓటు హక్కు అనేది ఎంత విలువైందనేది ప్రతి ఒక్కరు గ్రహించారనేది మాత్రం మనకి స్పష్టంగా తెలుస్తుంది. 11 గంటల వరకు మనం చూసుకుంటే ఒక 22% మాత్రమే నమోదైంది. మరోవైపు చూసుకుంటే ఉదయాన్ని కూడా పోలింగ్ పర్సెంటేజ్లో చూసుకుంటే ఉదయం 8 లోపు నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ కూడా గతంతో పోలిస్తే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. అలాగే అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా క్యూలు కట్టి మరి ఓటు హక్కునైతే వినియోగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా ఉత్తరాంధ్రలో ఒక పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా సంక్రాంతికి మామూలుగా కూడా
దేశ విదేశాల్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డటువంటి వారందరూ కూడా సొంత ఊర్లకు వచ్చి తమ బంధువులతో పండుగ చేసుకోవడం చూస్తుంటాం. అదే అంతకు మించినటువంటి వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొనుంది. ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీడియో సందేశాలు కూడా పంపిస్తున్నారు. ప్రత్యేక ట్రైన్ వేసుకొని వచ్చి మాకు ఆలస్యం అవుతుందేమో, మేము ట్రైన్లో వస్తున్నాం, ఖచ్చితంగా మాకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి. సో ఖచ్చితంగా ఇలాంటి వారి విషయంలో ఎలక్షన్ కమిషన్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళండి నాయుడు ఖచ్చితంగా. ఎందుకంటే వారు సుదూర ప్రాంతాల నుంచి ట్రైన్ వేసుకొని మరి అక్కడికి వస్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ను కూడా ఎలక్షన్ కమిషన్ గుర్తించాలి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నటువంటి వారికి అవకాశం కూడా కల్పించాల్సి ఉంటుంది. సో మనం చూస్తున్నాం, ఇటు రాయలసీమ అనంతపురం నుంచి ఇటు విశాఖపట్నం వరకు, అరకు ఏజెన్సీ వరకు చూసినా కూడా ఖచ్చితంగా ఓటర్లు అయితే బారులు తీరుతున్నారు. ఎక్కడైనా స్థిరపడ్డ వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ముఖ్యంగా యువత బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇంకొక వైపు రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మండు టెండలో నిలబడి కూడా రైతాంగం ఓటు వేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కొంత ఓటు వేసేందుకు ముందుకు రారు, లేదా ఎండ తీవ్రత కావచ్చు, ఇతరతర కారణాలతో వెనక్కి వెళ్తుంటారు. కానీ అలాంటివి కూడా మనం చూసాం. ఒంగోలు టౌన్ కావచ్చు, విశాఖపట్నం సిటీ కావచ్చు, ఇక్కడ కూడా క్యూల్లో నిలబడుతున్నటువంటి పరిస్థితి. సో రామారావు, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ట్రెండ్ చూస్తే మాత్రం భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పోలింగ్ కేంద్రం దగ్గర చూసినా కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా. సో ఓవరాల్గా ఈ ఎవరికి ఉన్న అంచనాలు వారికి ఉండొచ్చు.